తమ్ముళ్ళు అన్ని అందుతున్నాయా లేవా చేతులు పైకెత్తని అంటాడు. అక్కడికి వచ్చిన చేతులు పైకెత్తి ఏం చేస్తారు? అందరూ తోలిని జనం. తమ్ముళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని వాళ్ళని అడుగుతాడు. నిలబెట్టుకున్నా అంటారు. ఏమిటిది నాకు అర్థం కాల ఈ భజన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడా కాదా చేతులు పైకెత్తని అంటాడు. అందరూ చేతులు పైకెత్తారు, తీసుకొచ్చి జనం కాబట్టి. అంటే ఇప్పటికే మీకు భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడనే భయం మీలో ప్రారంభమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు. హంద్రీనివాకు నీళ్లు వదలడానికి నాకు తెలిసి నేను మంత్రిగా చేశా. హంద్రీనివాకి నీళ్ళు కొత్త ప్రాజెక్టా? ఇవాళే ప్రారంభిస్తున్నావా? అయ్యా కొత్త గొట్టాలా? పాత గొట్టాలే కదా. ఆ గొట్టాల నుంచి నీళ్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇంతవరకు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వెళ్ళా. ఎవరిని వెళ్తే మేము మంత్రులుగా ఉన్నవాళ్ళు వెళ్ళి నీళ్లు శ్రీశైలం గేట్లు ఎత్తే శ్రీశైలం గేట్లు ఎత్తాం. పట్టిసీమకు నీళ్లు వెళ్తే పట్టిసీమకు నీళ్లు వదులుతాడు. పట్టిసీమకు మేము కూడా నీళ్లు వదల్లా. పోయినసారి మా ఎస్సీలు వదిలారు. లేకపోతే మన కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి లాకులు ఎత్తాం రైతులకు అందరికీ తెలియటం కోసం. ఈయన ముఖ్యమంత్రి గారు సరాసరి వెళ్ళిపోయి ఆ గొట్టాల్లో నీళ్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ఈ భూతాన్ని పైకి రానియమని చెప్పడం, భూస్థాపితం చేసేస్తామని చెప్పడం, ఇలాంటి కబుర్లు చెప్పే కార్యక్రమమే తప్ప ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు.